భారత సంస్కృతి సాంప్రదాయాలు క్రమశిక్షణ మన సంస్కారాన్ని సాంకేతికతను సంస్కారం తోడైతే అది సరైన ప్రగతికి మూలమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నంబూర్లోని వివిఐటి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఈ స్థాయికి రావడానికి కారణమైన తల్లిదండ్రులు గురువులను మరవద్దని సూచించారు. ప్రేమ అభిమానంతో కూడిన విద్యను వివిఐటి అందిస్తోందని వెంకయ్య నాయుడు వెల్లడించారు. నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత 2 లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకటి, మాతృభాషను మన పిల్లలకు, మన యువతరానికి, నవతరానికి, మన బిడ్డలందరికీ దాని యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పడం. రెండవది, మన భారతీయ సంస్కృతి ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవంతించి మనకు అందించిన భారతీయ సంస్కృతి సాంప్రదాయం, క్రమశిక్షణ, ఐకమత్యం, కుటుంబ భావన, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, తాత ముత్తాతల పట్ల మరింత గౌరవం, మన తోటి వారి పట్ల కనికరం, షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఆస్తిని పెంచుకో, ఇతరులతో పంచుకో. విద్యార్థిని ఒక పరిపూర్ణ మానవుడిగా తయారు చేయాలి. విద్యార్థులు భవిష్యత్తు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని వివిఐటి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విద్యాసాగర్ అన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజానికి తమ వంతు సహాయం అందించారని, తల్లిదండ్రులకు, మాతృభూమికి మంచి సేవ చేయాలని ఆయన సూచించారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కన్వకేషన్ జరిగింది. ఇవాళ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు వచ్చారు. పిల్లలందరికీ చాలా మంచి మాటలు చెప్పారు. మంచి మాటలు చెప్పిన వాటిల్లో పిల్లలందరూ గుర్తుంచుకొని వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష ఇవన్నీ మర్చిపోకుండా బాగుపడ్డ తర్వాత దేశానికి సర్వ్ చేయాలనేది, అవన్నీ మా పిల్లలు చేయాలని కోరుకుంటున్నాము.